10th సెప్టెంబర్ నుండి 18th సెప్టెంబర్ వరకు 2022 ఈ వారంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ను మీ ముందుకు ఉచితంగా తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ వచ్చిన వార్తల్లోని అంశాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ వీడియోను చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక నోట్స్ను మెయింటైన్ చేసి వారాంతంలో జరిగిన మొత్తం అంశాలను కూడా ఇక్కడ మీకు జాతీయ, అంతర్జాతీయ వివిధ సమావేశాలు మరియు అలాగే క్రీడా అంశాలు, అవార్డులు, పుస్తకాలు అన్ని అంశాలు చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ. కన్సుల్ జనరల్గా జెన్నిఫర్ లారెన్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావడానికి గాను కన్సుల్ జనరల్గా ఎవరు నియమకమైనదంటే జెన్నిఫర్ లారెన్స్. ఈమె ఏ దేశం అంటే అమెరికా. అమెరికా కన్సులేట్లో కన్సుల్ జనరల్గా జెన్నిఫర్ లారెన్స్ బాధ్యత చేపట్టారు. ఈ అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. 2016 నుంచి 2020 వరకు ముంబైలో అమెరికా కన్సులేట్ జనరల్గా కార్యాలయంలో డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్గా విధుల్లో నిర్వహించినారు వీరు, జెన్నిఫర్ లారెన్స్ గారు. ఇప్పుడు హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు కన్సులేట్ జనరల్గా నియమితులయ్యారు. ఇక్కడ చూడవచ్చు. ఓకే, మరో అంశం. ఆధునిక బానిసత్వంలో 5 కోట్ల మంది. కోవిడ్తో పెరిగిన బలవంతపు పెళ్లిళ్ళు. ఐరాస అనుబంధ సంస్థల నివేదిక వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంలో మగ్గిపోతున్న వారి సంఖ్య 2021లో 5 కోట్లకు చేరిందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వెల్లడించాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ వలసల సంస్థ IOM, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వాక్ఫ్రీ సంయుక్తంగా వెలువడించిన నివేదికలో ఆధునిక బానిసలుగా వర్ణించింది ఈ రిపోర్ట్. ఇక్కడ చూడవచ్చు. అంటే ఏమైందంటే బానిసత్వం పెరిగిపోయిందంటే ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయడం జరిగింది ఎక్కువగా. 2016తో పోలిస్తే వీరి సంఖ్య అదనంగా 1 కోటి పెరిగిందని ఇక్కడ ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్లో కోవిడ్ మహమ్మారి వల్ల ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, ఈజిప్ట్ తదితర దేశాల్లో బలవంతపు పెళ్లిళ్ళు పెరిగిపోయాయని రిపోర్ట్ ఇచ్చింది. అత్యధికంగా బాల్య వివాహాల నిధిగా పేర్కొంది. అంటే బాల్య వివాహాలు అంటే పెరిగిపోయాయి అన్నమాట. ఈ రిపోర్ట్ ఆధారంగా బాల్య వివాహాలు అంటే 18 సంవత్సరాల కంటే పై చిన్న వయసులోనే మ్యారేజెస్ లేడీస్కి జరగడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి 1000 మంది జనాభాలో 3.3 అంటే 1000 మందిలో 3.3 మంది నిర్బంధ వివాహాలు జరిగినాయండి ఇక్కడ. అదే ప్రతి 1000 మందిలో 4.4 కేసులు. ఇవే కొత్తగా ఉత్తర దక్షిణ అమెరికాలో కూడా అతి తక్కువగా నమోదైనవి 1.5 బలవంత వివాహాలు. ఆసియా పసిఫిక్ దేశాల్లో బలవంత వివాహాలు ఎక్కువ జరిగినాయంట. అది 1000 పీపుల్కి 3.3 నిర్బంధ వివాహాలు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పేద దేశాలకే పని ఈ శ్రమ బలవంత పెళ్లిళ్ళు, నిర్బంధ శ్రమ పేద దేశాలకి పరిమితం అని కూడా పొరపాటు. ఇక్కడ 52% నిర్బంధ శ్రమ, 20% బలవంత పెళ్లిళ్ళు అధికాదాయ ఎగువ శ్రేణి మధ్య దేశాల్లో కూడా సంభవించినాయి అన్నమాట. ఈ కరోనా టైంలో 82% ప్రైవేట్ రంగంలోనే కనిపిస్తుంది. నిర్బంధ శ్రమలో 23% బలవంతపు వ్యభిచార కేసులే. లైంగిక దోపిడీకి గురవుతున్న ప్రతి 5గురిలో 4 యువతులు కాగా, నిర్బంధ శ్రమకు గురవుతున్న ప్రతి 8 మందిలో 1 బాలలే. ఇది అంశాన్ని ఒక రిపోర్టు ప్రచురించింది. ఇది చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మరో అంశం. జీవో 311 ఆంక్షలు అమల్లోనే. ఉన్నత స్థాయి కమిటీ నివేదిక వచ్చేదాకా కొనసాగింపు. హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక. ఈ 311 జీవో అనేది ఏంటంటే హైదరాబాద్ నగర వాసులకు తాగునీరు అందించే హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు పరివాహక ప్రాంతం అంటే ఆ చుట్టుపక్కల విలేజ్లలో ఏంటిదంటే ఆ పరిరక్షణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విలేజ్లలో ఎలాంటి నిర్మాణం చేపట్టరాదు. అంటే ఎలాంటి భూమిపైన తవ్వకాలు కానీ ఇవన్నీ చేపట్టరాదు అన్నమాట. చెట్లు నరికేత కానీ ఇలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు ఇవి కూడా చేపట్టరాదు ఆ విలేజ్లలో. 311 జీవో అమల్లో ఉంది. అక్కడ కొత్త నిర్మాణాలు కూడా చేపట్టరాదు. ఇప్పుడు ఎక్కువగా అంతస్తుల బిల్డింగ్లు కట్టడం కానీ అలాంటి ఇక్కడ ఏవి కూడా చేపట్టరాదు అన్నమాట. ఈ నివేదికను, ఈ 311 జీవోను మేము ఎత్తివేస్తున్నామని ఇటీవల తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించినప్పటికీ కూడా
ఈ కొనసాగిస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. త్రిపుల్ జీవో ఆంక్షలు అమల్లోనే ఉంటాయని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ జీవోను సవరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 4న జీవో 69ను జారీ చేసినప్పటికీ పాత జీవో 111 నిబంధనలన్నీ అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సీనియర్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఉన్నత స్థాయి కమిటీ శాస్త్రీయ అధ్యయనం చేసి జలాశయంలో పరిరక్షణకు వాటి పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇప్పిస్తామని చెప్పింది. ఇక్కడ చూడవచ్చు 2017లో అంటే దీనికి ఏంటంటే సివిల్ కట్టుదిట్టంగా అమలు చేయడానికి కావాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ 2017లో జీవో 69 సవాల్ చేస్తూ హైటీ పర్యావరణవేత్త డాక్టర్ ఎస్ జీవానందరెడ్డి ప్రజా ప్రయోజనవాద్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. 2 జలాశయాల పరిరక్షణకు గ్రీన్ జోన్ల గుర్తింపు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలు, కాలుష్య జలాలు జలాశయాల్లోకి చేరకుండా డ్రైన్లు, ఇవన్నీ వసతులు కూడా ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించి అయితే ఈ 111 జీవోని ఎప్పుడు చేశారంటే 1996లో వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అడగవచ్చు, ఇటీవల వార్తల్లో ఈ జీవో బాగా నిలుస్తుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఈ జీవోని ఎప్పుడు చేశారంటే 1996 గుర్తుపెట్టుకోండి. 111 జీవో ఏం చెప్తుంది అంటే ఆ జలాశయాలకు సంబంధించిన పరిరక్షణ కోసం చెప్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఆ జలాశయ పరిరక్షణ కోసం. ఓకేనా. మరో అంశం చూద్దాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశం అనేక రకాల క్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్ష. అనేక రకాల క్యాన్సర్లను గుర్తించడానికి ఒకే ఒక రక్త పరీక్ష చేయడం ద్వారా గుర్తించవచ్చని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ ఎంసీఈడి టెస్ట్ను దేనికోసం వాడతారంటే ఎంసీఈడి టెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎంసీఈడి మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్. ఇది రక్త పరీక్ష. ఒకే రక్త పరీక్ష ద్వారా ఈ పలు రకాల క్యాన్సర్ను గుర్తించవచ్చు. ఈ పరిశోధన ఎంతమంది పైన చేశారంటే 6662 మందిపై దీన్ని పరీక్ష చేస్తే వీరంతా 50 ఏళ్ళ పైబడిన వారు ఉన్నారు. 1% మందిలో క్యాన్సర్ వెలుగు చూసింది. ప్రస్తుతం ఎలాంటి స్క్రీనింగ్ విధానాలు అందుబాటులో లేని క్యాన్సర్ రకాలను ఇది పట్టించింది. అంటే ఇప్పటివరకు టెస్టులలో లేని క్యాన్సర్ టెస్టులలో లేనటువంటి టెస్టులను కూడా ఈ పరీక్ష ద్వారా మనం గుర్తించడం. దీని ద్వారా ఏ క్యాన్సర్ కనుక్కోవచ్చు అంటే క్యాన్సర్ తాజా గుర్తింపు వచ్చిందంటే కాలేయం క్యాన్సర్, లివర్ క్యాన్సర్, స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగుకు సంబంధించిన క్యాన్సర్, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్, స్టేజ్ 1లను క్యాన్సర్, క్లోమ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్, ఎముకకు సంబంధించిన క్యాన్సర్, గొంతు క్యాన్సర్ను ఈ క్యాన్సర్లు కూడా గుర్తించవచ్చు అనమాట. అయితే ఇంతకుముందు మనం ఒకటి ప్రీవియస్ వీడియోలో అంటే మీరు ప్రీవియస్ వీక్ వీడియో చూసుంటే సర్వైకల్ క్యాన్సర్కు టీకా మందు కనిపెట్టింది ఎవరని ఇచ్చారు, అక్కడ చూసుకోవచ్చు. ఈ పూనావాలా కంపెనీ ఉన్న సీరం కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు ఈ క్యాన్సర్ సంబంధించినట్టు. ఈ క్యాన్సర్కి ఆ క్యాన్సర్ ఒకే ఎందుకంటే ఈ బయోటెక్నాలజీ సంబంధించిన అంశాలు కాబట్టి, సైంటిఫిక్ సంబంధించిన అంశాలు కాబట్టి ఒక దగ్గర రాసుకుంటే చాలా వీలుగా ఉంటుంది మనకు. నెక్స్ట్ అంశం ఇది లా. ఇటీవల వార్తల్లో రాజకీయ అంశాలలో ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు ఏమీ కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఢిల్లీలో ఎన్నికల పోటీ చేయడం అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఇది ఎట్లా అంటే సాధారణ న్యాయ హక్కుల పరిధిలోనికి రాదని, సరైన ప్రతిపాదనలు ఎవరు లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ను అధికారులు స్వీకరించాలంటే ఓ వ్యక్తి ఈ ఏడాది ప్రథమార్థంలో ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. ప్రతిపాదన లేని కారణంగా నామినేషన్ తీసుకోకపోవడం అంటే తన ప్రాథమిక హక్కుల కాలరాయడం అనే పిటిషన్లో పేర్కొన్నాడు. హైకోర్టు జూన్ 10వ తేదీన ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అనంతరం పిటిషన్దారుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్ను జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు దాలియా ధర్మాసనం విచారణ నిర్వహించి గత వారం తీర్పు వెలువడించింది. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రాథమిక హక్కు కాదని, అది సాధారణ న్యాయ హక్కు కూడా కాదని, శాసనం ద్వారా లభించిన హక్కు మాత్రమే. ఇది శాసనం ద్వారా లభించిన హక్కు గుర్తుపెట్టుకోండి. ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు, కానీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రాథమిక హక్కు కాదు. ఈ సుప్రీంకోర్టు తీర్పును గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది గ్రూప్ 1లో. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ఇలా ఇస్తాడు, కింది వాటిలో ప్రాథమిక హక్కు కానిది ఏది అని అంటాడు. అక్కడ ఏమిస్తాడంటే ఎన్నికల్లో పోటీ చేయడం, ఓటు వేయడం,
లేదా మాట్లాడే స్వేచ్ఛ కలగడం, భావాలను తనకు కలిగిన భావాలను వ్యక్తపరచడం అని ఇస్తాడు. అందులో ఓటు హక్కు కానిది ఏదంటే ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రాథమిక ఓటు హక్కు కిందకు రాదు. ఇక్కడ చూడొచ్చు, ఈ తీర్పుని ఇలా కూడా రావచ్చు అన్నమాట క్వశ్చన్. నెక్స్ట్ అంశం, మరో అంశం చూద్దాం. ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగ విరుద్ధం. రిజర్వేషన్లపై 10% పరిమితిని అది ఉల్లంఘిస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఇచ్చినటువంటి కోటా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినారు ఇక్కడ. ఎందుకంటే రిజర్వేషన్లో 50% పరిమితి మించకూడదని ఒకటి స్టేట్మెంట్ ఉంది ఇంతకుముందు రాజ్యాంగంలో. కానీ ఇది ఇప్పుడు ఏంటంటే ఈడబ్ల్యూఎస్కి కల్పించినటువంటి కోటా వల్ల ఏమవుతుందంటే ఆ 50% అనేది మించిపోతుంది రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్స్. అదే ఎస్సీ ఎస్టీ బీసీలకు లబ్ధి చేకూరకుండా మినహాయించడం ఏమిటని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి. ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు విద్యా ఉద్యోగాల 10% రిజర్వేషన్ కల్పించడం అంటే రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమని సుప్రీంకోర్టుకు కొందరు న్యాయవాదులు నివేదించారు. రిజర్వేషన్లపై 50%గా ఉండవలసిన పరిమితిని అది అతిక్రమిస్తుందని, క్రిమిలేయర్ విధానాన్ని ఓడిస్తుందని పేర్కొన్నారు. ఆ కోటా నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ లను మినహాయిస్తుండడాన్ని తప్పుపట్టారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వీలుగా కేంద్రం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ. ఈ 103వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఈబీసీ రిజర్వేషన్, గుర్తుపెట్టుకోండి, 103వ రాజ్యాంగ సవరణ 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధ సవాల్ చేస్తూ ఇటీవల పిటిషన్ దాఖలైన సంగతి తెలిసింది మనకు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బిబి పార్దివాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్ల తరపున న్యాయవాదులు వాదనలు మంగళవారం వినిపించారు. రిజర్వేషన్ అనేది విధానాన్ని నాశనం చేసేందుకు మోసపూరితంగా దొడ్డదారిన చేస్తున్న ప్రయత్నమని ఈడబ్ల్యూఎస్ కోటా విద్యాపరంగా అలాగే సామాజిక పరంగా వెనుకబడిన పౌరులు, ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా బలహీనమైనప్పటికీ ఈ కోటాలో రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందలేరు. అగ్రవర్ణాలలోని పేదలకు మాత్రమే లబ్ధి చేకూరేలా అందులో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంపై దాడిని చూడాలని ఇక్కడ పేర్కొన్నారు. అది రాజ్యాంగాన్ని గుండెలో పొడిచిందని సీనియర్ న్యాయవాది మోహన్ గోపాల్ ఇక్కడ తెలిపారు. చూడవచ్చు. ఇంకో రిపోర్ట్ చూడవచ్చు ఇక్కడ. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ఎకనామిక్ డిపార్ట్మెంట్కు అంశాలలో జోడించుకోవచ్చు. దీన్ని సేద్యంలో సాంకేతికతో ఆకలిని జయించవచ్చు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నివేదికలో బిల్ గేట్స్ ఒక వ్యాఖ్యానించారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అగ్రికల్చర్ వాడుకోవడం వల్ల ఎంత ఆహార ఉత్పత్తి అయినా చేయొచ్చు అనేది ఇక ఈ రిపోర్ట్లో ఉన్నది. ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ 7 గోల్స్ ఉన్నాయి కదా, 17 గోల్స్. ఆ 17 గోల్స్లో ఏం చేసిందంటే సైన్స్ అండ్ టెక్నాలజీని మనం అగ్రికల్చర్ సెక్టార్లో వాడుకుంటే ఏంటంటే అధిక ఆహార ఉత్పత్తిని సాధించవచ్చు. అదేవిధంగా మంచి కరువులు లేని ప్రపంచాన్ని చూడొచ్చు అని 2030 నాటికి సాధించవచ్చు అని ఇక్కడ పేర్కొనడం. పేదరిక నిర్మూలన, ఆకలిపై విజయం, ప్రతి ఒక్కరు శుద్ధమైన తాగునీరు అందించడం, లింగ వివక్షను రూపుమాపడం వంటి అంశాలు 17 లక్షలు ఉన్నాయి అన్నమాట గోల్స్. అవి 17 గోల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్లో వచ్చిన UNDP ప్రకటించినటువంటి దాంట్లో ఉంటుంది. అది చూడవచ్చు. మనం ఎకనామీలో చదివితే మీరు గ్రూప్ 1లో ఉంటుంది, ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం కరోనా మహమ్మారి కారణంగా ఆహార సంక్షోభం మరింత ముదిరిందని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి సాంకేతిక అవసరమని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఓకే, విత్తనాలతో వాతావరణానికి ఆ విత్తనాలతో ఇవి బిల్ గేట్స్ పదే చెప్తున్న అమృత కృత్రిమ విత్తనాలను సాగు చేయడానికి ఎరువులు, పురుగు మందులు ఆర్థికంగా వాడాల్సి వస్తుందని, అంతిమంగా వాతావరణాన్ని దెబ్బతీస్తుందని, పైగా వాటిని సృష్టించడానికి ఏళ్ళుగా పడుతుందని విమర్శలు వస్తున్నాయి. విత్తనాలపై చేస్తున్న ఖర్చు ఆయా దేశాల్లో రోడ్డు రవాణా, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనతో వాడితే ఎంతో ప్రగతి సాధిస్తుంది. ఒకసారి చూడవచ్చు. ఇది ఏమిటి అంటే అమృత విత్తనాలు. ఒకసారి దానికి సంబంధించినటువంటి మీకు డిస్కస్ చేయడం జరుగుతున్న తర్వాత మరో అంశం, మహిళలకు త్వరలోనే ఉచిత ఇంటర్నెట్తో సహా స్మార్ట్ ఫోన్లు అందజేయనున్న రాష్ట్రం ఏది? మహిళలకు ఉచిత ఇంటర్నెట్తో
ఇంటర్నెట్ కూడినటువంటి స్మార్ట్ ఫోన్లను అందించే రాష్ట్రం ఏదని వార్తల్లో నిలిచింది ఇటీవల. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరంటే అశోక్ గెహ్లాట్ గారు. చూడొచ్చు అది వార్తల్లో రాజస్థాన్ నిలిచింది. చిరంజీవి యోజనతో అనుసంధానమైన దాదాపు 1.35 లక్షల కుటుంబాల్లో మహిళలకు వీటిని త్వరలో అందజేస్తామని చెప్పారన్నమాట. ఇక్కడ చూడవచ్చు అశోక్ గెహ్లాట్ ఇంటర్నెట్ కలిగినటువంటి మొబైల్ను మహిళలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నటువంటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఓకే రైట్. మరో అంశం, తదుపరి అటార్నీ జనరల్గా ముకుల్ రోహత్గీ. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి, ఇంతకుముందు ఆల్రెడీ అటార్నీ జనరల్గా చేశాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేకే వేణుగోపాల్ పదవి విరమణ త్వరలో ముగుస్తుంది. ఆ పదవి విరమణ ముగిసిన తర్వాత మరోసారి అటార్నీ జనరల్గా ఎవరు నియమకం కాబోతున్నారంటే ముకుల్ రోహత్గీ. ఓకే, ఓకే. ఇక్కడ చూడవచ్చు, కేకే వేణుగోపాల్ ప్రభుత్వం 15వ అటార్నీ జనరల్గా నియమించింది. ఇప్పుడు 14వ అటార్నీ జనరల్గా ఎవరు చేశారంటే ముకుల్ రోహత్గీ. మరి 16వ అటార్నీ జనరల్ ఎవరికి బాధ్యత చేపట్టబోతున్నారంటే ముకుల్ రోహత్గీ. ఒకేసారి చూసుకోవచ్చు. రైట్. నెక్స్ట్, అయితే ఆయన వయసు దాదాపు 89 ఏళ్ళు. తన వయస్సును దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి ఇవ్వాలని ఇప్పటికీ వేణుగోపాల్ కేంద్రాన్ని కోరారు. మరో 3 ఏళ్ళు పదవిలో కొనసాగాలని కేంద్రం అభ్యర్థించడంతో కొనసాగారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన రావడం జరుగుతుంది, ముకుల్ రోహత్గీ. ఓకే, 30 సెప్టెంబర్ నెల 30 తేదీ నాడు ఇతను నియామకం కావడం జరుగుతుంది. మరో అంశం, భారత్లో తొలి చిప్ ఫ్యాక్టరీని వచ్చేస్తుంది. ఎక్కడ? అహ్మదాబాద్లో తొలి చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నది. ఏ దేశం ఏ సంస్థతో కలిసి ఏర్పాటు చేస్తుందంటే వేదాంత ఫాక్స్కాన్ సంస్థ. ఈ వేదాంత అనేది ఇండియాకి చెందిన సంస్థ. అదే ఫాక్స్కాన్ అనేది తైవాన్కి సంబంధించిన సంస్థ. ఈ తైవాన్ అండ్ ఇండియా ఈ 2 దేశాలు కలిసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా తొలి చిప్ ఫ్యాక్టరీ, సిలికాన్ చిప్స్, ఈ చిప్స్ తయారీలో సిలికాన్ అనేది వాడతారు. ఇవి మెమొరీ కార్డ్స్ కానీ లేదా పెన్ డ్రైవ్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్ చిప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ చిప్ల ద్వారానే తయారవుతున్న సర్క్యూట్స్ ఉంటాయి, చూసినారా? అలాంటి చిప్స్ అని కూడా ఈ ఫ్యాక్టరీలో తయారు కాబోతున్నాయి. దీని ద్వారా ఏమైతే అంటే ₹1,00,000 లభించేటువంటి మొబైల్ కూడా 40,000 లేదా 60,000 తీసుకోవచ్చు అనమాట. ఈ చిప్లు అనేది మన దగ్గర తయారైతాయి. మనం ఈ చిప్లన్నీ కూడా ఇప్పటివరకు ఏంటంటే మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఉద్యోగాలు పెరుగుతాయి. అలాగే మనకు విదేశీ మారకం అంటే బయటకు వెళ్ళే మన సంపద కూడా తగ్గుతుంది. ఎందుకంటే మన దేశంలో తయారయ్యే వస్తువులు మనమే కొనవచ్చు అప్పుడు. ఆ విధంగా ఇక్కడ చూడవచ్చు. ఇది ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఓకే, వేదాంత 60% పెట్టుబడులు పెట్టనుంది. ఈ కంపెనీలో ఫాక్స్కాన్ తైవాన్కి చెందిన సంస్థ 40% పెట్టుబడులు పెట్టి ఈ సంస్థను నెలకొల్పనున్నారు. ఒకసారి చూడవచ్చు ఈ అంశాన్ని. ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం, మళ్ళీ ఎకనామిక్ అంశం కూడా వస్తుంది. భారత్లో తొలి చిప్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఈ క్వశ్చన్ ఇలా రావచ్చు. లేదా భారత తొలి చిప్ ఫ్యాక్టరీని ఏ సంస్థ ఏర్పాటు చేయబోతున్నాయి? ఈ విధంగా కూడా రావచ్చు. లేదా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి చిప్ కంపెనీని ఏ దేశం సహకారంతో ఇండియాలో ఏర్పాటు చేయబోతున్నారు? ఈ విధంగా కూడా రావచ్చు. తైవాన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా రావచ్చు క్వశ్చన్లు. కాబట్టి ఒకసారి చూసుకొని మీరు రాస్తే బాగుంటుంది. వచ్చే ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. మరో అంశం, ఏ గ్రేడ్ వాణిజ్య స్థలాలలో హైదరాబాద్కు అగ్రస్థానం. ఏ గ్రేడ్ వాణిజ్య స్థలాలలో హైదరాబాద్కు నెంబర్ 1 ప్లేస్ వచ్చింది, అగ్రస్థానం ఇచ్చారు. అంటే హైదరాబాద్ రిటైల్ వాణిజ్య విభాగంలో మొత్తం 72 లక్షల చదరపు అడుగుల స్థూల అద్దె స్థలం ఉంది. అందులో గ్రేడ్ ఏ విభాగ వాటా కింద 52%, అంటే 39 లక్షల చదరపు అడుగుల ఉంది. దేశవ్యాప్తంగా గ్రేడ్ ఏ వాణిజ్య స్థలాలు హైదరాబాద్కు అగ్రభాగాన ఉంది. నైట్ ఫ్రాంక్ నివేదిక రిపోర్ట్ ఇది. ఒకసారి చూసుకోవచ్చు.
మరి B1 గ్రేడ్ బిలో 21% హైదరాబాదు, సి గ్రేడ్ సిలోనేమో 27%. దేశంలో 8 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో హైదరాబాద్ వాటా 7.7% ఉండగా రిటైల్ స్థిరాస్తి వివరం కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా. గ్రేడ్ ఏలో మాల్స్ 90% ఆక్యుపెన్సీ ఉండటం గిరాకీని సూచిస్తుందని నైట్ ఫ్రాంక్ సంస్థ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ పేర్కొనడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా చూడొచ్చు ఒకసారి. ఓకే, నెక్స్ట్ కర్ణాటకలో కానిస్టేబుల్గా హిజ్రాలకు అవకాశం. ఇటీవల కానిస్టేబుల్గా హిజ్రాలకు అవకాశం కల్పించిన రాష్ట్రం ఏదంటే కర్ణాటకని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, హిజ్రాలకు కానిస్టేబుల్గా అవకాశం కల్పించిన రాష్ట్రం ఏదైనా రావచ్చు. ఈ కర్ణాటకలో జరిగినటువంటి ఇటీవల చాలా అంశాల్లో కర్ణాటక నిలుస్తుంది. మీరు ఆ అంశాలను గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకే, మరి ఇటీవల ఏంటంటే సాయుధ బలగాల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ నియామక పురుష హిజ్రాలకు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించింది. ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర హోంమంత్రి ఎవరంటే అరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. అరగ జ్ఞానేంద్ర. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, దోచుకునేందుకు ఆఫర్. ప్రముఖ కామర్స్ సైట్ల పేరిట సైబర్ నేరస్తుల సందేశాలు, తక్కువ ధరకి వస్తువులంటూ ఊరించి ఊడ్చేస్తున్న ముఠాలు నమ్మి మోసపోవద్దంటున్న పోలీసులు హెచ్చరిక. జాగ్రత్త అండి, ఈ పండగ ఆఫర్ అని పెడుతున్నారు. ఇది ఒకసారి మీకు, ఎందుకంటే ఇది నేను పబ్లిక్ సెక్యూరిటీ పర్పస్గా నేను ఈ న్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది కూడా ఈ ఆఫర్ చూసేసరికి చాలా బాగుంది ఆఫర్, పండగ ఆఫర్ అని చెప్పేసి కొనేస్తున్నారు. ఎందుకంటే చూసి కొనండి. విలువైనటువంటి వెబ్సైట్లనే మీరు చూస్ చేసుకోగలరు. వచ్చినటువంటి మీ ఫ్రెండ్స్ పంపిరు కదా, లింక్స్ నమ్మవచ్చు అని క్లిక్ చేశారంటే మీ బ్యాంకులు అనేవి మూడ్చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. రైట్. మరో అంశం, ఎగురొస్తున్న చీతాలు. అంటే ఈ చీతాలను ఏ దేశం నుంచి తీసుకొస్తున్నారు? ఒక క్వశ్చన్ ఈ విధంగా రావచ్చు. ఎక్కడి నుంచి? నమీబియా దేశం నుంచి తీసుకొస్తున్నారు. ఏ దేశంలో ప్రవేశపెట్టబోతున్నారు? 74 సంవత్సరాల తర్వాత మళ్ళీ చీతాలు ప్రవేశించబోతున్నాయి. 1948 అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొరియా జిల్లాలో చివరి చీత చనిపోయిన అక్కడ ఉన్నది. అయితే ఇప్పుడు ఈ ప్రాణులను ఈ చీతాలు అనేది మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం నమీబియా దేశం నుంచి. ఓకే, ఆల్రెడీ వచ్చేసినాయి. మన 17 రోజు అంటే సెప్టెంబర్ 17వ తేదీని సెప్టెంబర్ 17వ తేదీ నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజున వారు ఎంక్లోజర్లోకి ఈ చీతాలను విడుదల చేసి విడిచిపెట్టి వాటికి ఫోటోషూట్ చేయడం జరిగింది. ఇది వార్తల్లో అంశం ఒకటి నిలిచింది. అదేవిధంగా సెప్టెంబర్ 15ను జాతీయ సమైక్యత దినంగా జరుపుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే 17-17 ఏం జరిగిందంటే తెలంగాణ అనేది హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం అనేది ఇండియాలో విలీనం జరిగింది. ఆ దానిని తెలంగాణ విమోచన దినంగా జరుపుకుంటామని బీజేపీ ప్రకటించింది. ఇక్కడ అంశాలను చూడవచ్చు. రైట్. మరో అంశం, ఎలిజబెత్ అంత్యక్రియలకు పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఎలిజబెత్ అంత్యక్రియలకు మన దేశం తరపున ఎవరు వెళ్ళనున్నారంటే రాష్ట్రపతి ముర్ము గారు వెళ్ళనున్నారు. 17 నుంచి 19 వరకు బ్రిటన్ పర్యటన వెల్లడించిన విదేశీ వ్యవహారాల శాఖ. ఇక్కడ అంశం మీద చూసుకోవచ్చు. ఓకేనా. మరో అంశం, సోవాతో సొమ్మంత స్వాహ. సోవా అనేది ఒక వైరస్. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రవేశించే ఒక వైరస్ అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే మానిటరింగ్ చేస్తుంటుంది మన మొబైల్ని. అంటే మనం వాడే ప్రతి ఒక్క పాస్వర్డ్లను కానీ ఈ మనీ యాప్లకు కానీ, ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే లేదా నెట్ బ్యాంకింగ్ అన్ని పాస్వర్డ్లను సేకరించి మూడో వ్యక్తికి చేరవేస్తుంది అన్నమాట మన అంశాలనేవి కూడా. దానివల్ల ఏంటంటే మన అంశాలు అనేది ఇతర వ్యక్తికి వెళ్ళిపోతుంటాయి. మనకు తెలియకుండానే మన ఫోన్ అనేది అదర్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. దాని ద్వారా ఏం చేయగలుగుతారంటే వాళ్ళు మన బ్యాంకులు అనేటివి చేయగలుగుతారు. జాగ్రత్తగా ఉండండి. ఈ సోవా అనేది వైరస్. ఓకేనా. వినియోగదారుల బ్యాంకింగ్ యాప్లు మరియు బ్యాంకింగ్ ఖాతాల యూజర్ల నేములు, పాస్వర్డ్లన్నింటినీ ఈ వైరస్ తస్కరించగలదు. సోవా కొత్త వర్షన్ క్రిప్టో వ్యాలెట్లు
సహా 200 పైగా యాప్లను లక్ష్యంగా చేసుకోగలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇదొక సోవా అనేది వైరస్ మాల్వేర్ అని గుర్తుంచుకోండి. సోవా అనేది ఏంటంటే వైరస్ మాల్వేర్. ఈ సోవా ఏంటని రావచ్చు. ఆప్షన్ ఏ, ఇదొక వైరస్, లేదా ఇదొక కంపెనీ పేరు సోవా అనేది, లేదా ఆప్షన్ ఏ సోవా ఈజ్ ఏ మొబైల్ వైరస్, ఆప్షన్ బి సోవా ఈజ్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ సి సోవా ఈజ్ ఏ ప్రోటోజోవన్, ఆప్షన్ డి సోవా ఈజ్ ఏ వైరస్. ఇది ఒక కంప్యూటర్ లేదా మాల్వేర్ లేదా మొబైల్ అప్లికేషన్ సంబంధించిన వైరస్. గుర్తుంచుకోండి, ఇలా ఈ విధంగా రావచ్చు. ఇంకో అంశం, సుప్రీం హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసును పెంచాలి అనే ఒకటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసును వరుసగా 65, 67 ఏళ్లకు పెంచుతూ తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం ఏకగ్రీవంగా చేసింది. ఇది ఒకటి చూడవచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు వరుసగా 60, 62, 65 ఏళ్ళ వయసులో పదవి విరమణ పొందుతున్నారు. దీన్ని పెంచాలని, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎట్లా ఉండంటే 60, 62, 65 ఈ విధంగా ఉండేది. హైకోర్టు ఈ విధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఉండేది. అయితే ప్రస్తుతం ఏం చేశారంటే బార్ కౌన్సిల్ ఆఫ్ మీటింగ్ పెట్టి, అసోసియేషన్ మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో ఏం చేశారంటే 65, 67 చేయాలని కోరడం జరిగిందన్నమాట. 62 ఏళ్ళు ఉన్నటువంటి జడ్జీల, హైకోర్టు జడ్జీల వయసును 65కు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వయసును 67కు పెంచుతూ పార్లమెంట్ తక్షణం తీర్మానం చేయాలని ఒక బార్ కౌన్సిల్ తీర్మానం ద్వారా ప్రకటించింది. ఇక్కడ చూడవచ్చు మనం, ఓకేనా. కానీ ఎవరైనా రిటైర్ అవ్వడానికి 65 ఏళ్ళ చాలా చిన్న వయసు అని నేను అనుకుంటున్నా అంటూ ఇక్కడ మన ఎన్వి రమణ గారు, ప్రధాన న్యాయమూర్తి, ఇటీవల మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు పేర్కొనడం జరిగింది. మరో అంశం, చీతాల విమానం నమీబియా నుంచి 8 చీతాలను భారత్కు తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన తీర్చిదిద్దిన విమానాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ఫోటో చూస్తారా, ఈ విధంగా ఉంటుంది. దానికి మన టైగర్ బొమ్మనేసారు, దానికి ఫేసు చీతా బొమ్మనేసారు. ఇక్కడ ముందు భాగానికి పులి బొమ్మనేసి తీసుకొచ్చారు. ఓకే, ఇది మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కు తరలిస్తాయి. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కు ఈ సింహాల, ఈ టైగర్లు అనేది పంపిస్తారు అక్కడికి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలోని వైద్య కళాశాలకు మోదీ గారు పేరు పెట్టారంటే అహ్మదాబాద్లోని వైద్య కళాశాలకు మోదీ పేరు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్, గుజరాత్. అహ్మదాబాద్లోని నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఓ వైద్య కళాశాలకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు పెట్టారు. స్థానిక మణిక్ నగర్ ప్రాంతంలో ఆ కాలేజీని ఏఎంసి మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఇక నుంచి ఆ కళాశాలను నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా వివరించనున్నట్లు ఏఎంసి చైర్మన్ హితేష్ బరోత్ వెల్లడించారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రధాని మోడీ పైన వచ్చినటువంటి కళాశాల ఎక్కడ ఉందంటే, పేరు పైన వచ్చినటువంటి కళాశాల ఎక్కడ ఉందంటే అహ్మదాబాద్లో. గుర్తుపెట్టుకోండి, ఇది మెడికల్ కాలేజ్. పర్యావరణ హితంగా ప్రయాణాలు, సియాం వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పిలుపు. ఇక్కడ చూడొచ్చి, పర్యావరణ హితంగా ప్రయాణాలు చేయాలని, వాహనాల్లో కొత్తదనం తీసుకురావాలని, అదే సమయంలో ప్రయాణిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇక్కడ మోడీ గారు పిలిపించారు. హరిత వాహనాలు అంటే గ్రీన్ హౌస్ సియాంలో జరిగినటువంటి వార్షిక సదస్సులో ఈ హరిత వాహనాల ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు భారత స్వావలంబనను సాధించవచ్చని ప్రధాని మోదీ సూచించారు. అమృత్ కాల్ అనేది ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించే అవకాశం, అందుకు వాహన రంగం మినహాయింపు కాదని పేర్కొనడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మనం వాడే వెహికల్స్లలో పెట్రోల్కు బదులుగా హైడ్రోజన్ కానీ ఇలాంటి వెహికల్స్ వాడచ్చు అని చెప్పడం జరిగింది, బ్యాటరీ వెహికల్స్. ఈ సీఎం అధ్యక్షుడు ఎవరంటే వినోద్ అగర్వాల్. సీఎం అధ్యక్షుడిగా 2022-23 కాలానికి వోల్వో బసర్ కమర్షియల్ వెహికల్ ఎండి వినోద్ అగర్వాల్ను గురువారం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్ష టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండి శైలేచంద్ర కోశాధికారిగా
డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్ ఎండి సత్యనారాయణ. ఇక చూడొచ్చు ఇవన్నీ అంశాలు మీరు. అన్ని విభాగాల్లోనూ అగ్రగామి భారత్ వాహన రంగంలో మొత్తం తయారీ వ్యవస్థలో 100% స్వావలంబన సాధించడానికి భారత్ ప్రణాళిక రచిస్తుందని 25 ఏళ్లలో ప్రతి వాహన విభాగంలో అగ్రగామిగా 2 తయారీదారులు భారత్లోనే ఉండేలా వాహన పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొనడం జరిగింది. ఇక్కడ మరో అంశం, ఇటీవల తనివి తీరలే టెన్నిస్కు ఫెదరర్ వీడ్కోలు. రోజర్ ఫెదరర్ కెరీర్ ఆరంభం 1998లో చేశాడు. కెరీర్ ముగింపు 22లో చేశాడు. గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ 20 టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇక్కడ చూడవచ్చు 30 ఫెదరర్ ఆడిన గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ 30, 43 సార్లు సెమీస్, 52 సార్లు క్వార్టర్స్ చేరాడు. 103 సార్లు గెలిచిన ఏటీపీ టైటిల్స్, అత్యధిక ఏటీపీ ట్రోఫీలు జాబితాలో 2వ స్థానంలో నిలిచినాడు ఉన్నాడు. జమ్మీ క్వార్టర్స్ 109 ఉంటే 2వ స్థానంలో ఈ రోజర్ ఫెదరర్ గారు ఉన్నారు. 310 ర్యాంకింగ్స్లో రోజర్ నంబర్ 1గా ఉన్న వారాలు 2021 జోకోవిచ్ అధిగమించే వరకు అత్యధిక వారాలు నెంబర్ 1గా ఉన్న రికార్డు ఇతడిదే. 2004లో తొలిసారిగా నెంబర్ 1 అయిన అతడు 2008 వరకు కొనసాగాడు. ఆ తర్వాత మరో 3 దఫాలు 2009, 2012, 2018 ఈ ర్యాంకు దక్కించుకున్నాడు. పురుషుల్లో మహిళల్లో కలిపి వరుసగా అత్యధిక వారాలు నెంబర్ 1గా నిలిచిన ఘనత రోజర్దే. పెద్ద వయస్కుడైన 36 ఏళ్ళు నెంబర్ 1గా ఉన్నది కూడా ఇతడే అనమాట. వింబుల్డన్ యుఎస్ ఓపెన్కు 4 ఏళ్ళు వరుసగా గెలిచిన ఏకైక ఆటగాడు. ఫెదరర్ ఖాతాలో 2 ఒలింపిక్స్ పథకాలు ఉన్నాయి. 2008 బీజింగ్ డబుల్స్ స్వర్ణం గెలిచిన అతడు 2012 లండన్ క్రీడలో సింగిల్స్లో రజతం సాధించాడు. ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇక వీడ్కోలు పలకడం జరిగింది కాబట్టి ఏ ఏ ఏ రంగానికి సంబంధించిన ఆటగాడని రావచ్చు, లేదా ఈ ఎన్ని టైటిల్స్ కొట్టాడో ఇవన్నీ టైటిల్స్ చూసుకోవడం ముఖ్యమైన అంశాలు. ఇక్కడ చూడవచ్చు అతనికి సంబంధించింది. మళ్ళీ 20 కెరీర్లో రోజర్ సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిల్ 20, అత్యధికంగా 8 వింబుల్డన్ టైటిల్ గెలిచిన అతడు 6 ఆస్ట్రేలియన్ ఒలింపిక్స్, 5 యుఎస్ ఓపెన్స్, ఒకే ఒక్క ఫ్రెంచ్ ఓపెన్లో నెగ్గాడు. 2012లో రోజర్ 17 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన సమయానికి నాదల్ 10, జోకోవిచ్ 5 అతడికి చాలా దూరమైన ఉన్నారు. తర్వాత ముందు 3 ట్రోఫీలు గెలవడానికి సమయం తీసుకున్నాడు. 2018 చివరిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో ఫెదరర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గాడు. ఇక్కడ చూడవచ్చు. మరో అంశం, మాజీ ఎంపైర్ రాఫూర్ మృతి. పాకిస్తాన్ మాజీ ఎంపైర్ అసద్ రావూర్ గుండెపోటుతో మరణించాడు. ఈ మృతిలో చూసుకోవచ్చు ఇది అంశం. 2000 సంవత్సరంలో అంతర్జాతీయ ఎంపైర్గా కెరీర్ ప్రారంభించిన రావూఫ్ 64 టెస్టులకు బాధ్యతలు నిర్వర్తించాడు. 39 వన్డేలు, 28 టీ20లు ఎంపైర్గా పనిచేశాడు. రావూర్ క్రికెటర్గా 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఇక్కడ చూడవచ్చు. ఈ రావూఫ్ ఏ రంగానికి చెందిన వ్యక్తి అంటే క్రీడారంగంలో ఏ క్రీడకు సంబంధించిన వాడంటే క్రికెట్, గుర్తుపెట్టుకోండి. మరో అంశం, సచివాలయానికి అంబేద్కర్ పేరు. దేశ ప్రజలందరి అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలన్న తాత్వికవేత్త అంబేద్కర్. ఆయన పేరును ఇటీవల తెలంగాణ రాష్ట్ర నూతనంగా నియమిస్తున్నటువంటి సచివాలయానికి పేరేం పేరు పెట్టిన అంబేద్కర్ భవన్, గుర్తుపెట్టుకోండి. రైట్. మరో అంశం, బౌద్ధవనంలో మంగోలియా బౌద్ధ ఆరామం. ఆసక్తి వ్యక్తం చేసిన ఆ దేశ దౌత్యాధికారి మంగోలియా చెందినటువంటి బౌద్ధ ఆరామంలో ఒక బౌద్ధవనం ప్రాజెక్ట్ నిర్మించేందుకు మంగోలియా దేశం వారు ఆసక్తి చూపుతున్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. మరో అంశం, అంగారకుడిపై జీవం. కీలక నమూనాలను విశ్లేషించిన వర్సెస్ రోవర్. ఇది ఒకసారి చూడవచ్చు మీరు కూడా. అంగారకుడిపై జీవాన్వేషణ సాగిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన వర్సెన్
వర్సెవరెన్స్ రోవర్ కీలక ఆవిష్కరణలు చేసింది. అరుణగ్రహం జెజరో బిలంలో ఆర్గానిక్ పదార్థాలు గుర్తించింది. ఏ గ్రహం గుర్తించిందంటే ఏ రోవర్ గుర్తించిందంటే పర్సా వరెన్స్ రోవర్. గుర్తుపెట్టుకోండి, పర్సా-వరెన్స్ రోవర్. ఏం కనుగొంది పర్సా-వరెన్స్ రోవర్ అనేది? ఆర్గానిక్ పదార్థాల్లో అనేక రకాల అణువులు ఉన్నాయి. ప్రధానంగా అవి కార్బన్తో తయారై ఉంటాయని, వాటిలో హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణులు ఉంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ కూడా ఉంటాయి. అక్కడ గతంలో జీవం ఉండడానికి వీటి ఉనికి సంకేతం అని చెప్పవచ్చు ఇక్కడ శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. నాసాకు సంబంధించినట్టు రిపోర్ట్. ఓకే, ఉక్రెయిన్పై యుద్ధం ముగించండి, ఆహార ఇంధన సంక్షోభాలను పరిష్కారం కనుగొందామని ప్రధాని మోదీ పిలుపుడం జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు స్పందించడం జరిగింది. షాంఘై సహకార ఒప్పందంలో వీరిద్దరు కూర్చొని మాట్లాడడం జరిగింది. పులితో పర్యాటకం. అమ్రాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వర్లకు 8 సఫారీ వాహనాలు. ప్రకృతి పర్యాటకానికి అటవీశాఖ ప్రణాళిక. స్థానికులకు ఉపాధి కల్పించడం కోసం ఏం చేస్తారంటే, ఈ పులిలు ఉన్నటువంటి కవ్వాల్ టైగర్ రిజర్వ్లో 8 సఫారీ వాహనాలు, అంటే ఆ వాహనంలో మనం ఎక్కి ఆ అడవిలో ఉన్నటువంటి టైగర్లను చూసి రావచ్చు. ఈ వీలుగా సఫారీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏదంటే అమ్రాబాద్ కవ్వాల్ రాష్ట్రంలో అమ్రాబాద్ కవ్వాల్లో అడవుల్లో 40 గణనీయంగా పులుల సంఖ్య పెరిగింది. వీటి పర్యాటకులు చూసేందుకు కూడా తెలంగాణ అటవీశాఖ సిద్ధమవుతుంది. చేసినటువంటి వాహనాలు ఏర్పాటు చేసినటువంటి 5 వాహనాలని ఏర్పాటు చేయడం, 3 కవ్వాల్కు సిద్ధం ఇవ్వాలని మొత్తం 8 వాహనాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, చూడొచ్చు ఇక్కడ. మన్ననూరు నుంచి ప్యాకేజీ. పర్షిదాబాద్ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో వెళ్ళి రావచ్చని. దోమలపెంట ప్రాంతంలో, నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో పులులు తిరుగుతాయి. దోమలపెంట నుంచి శ్రీశైలానికి 30 నిమిషాల ప్రయాణమే. దీంతో దోమలపెంట కేంద్రంగా ఓ ప్యాకేజీ ఏర్పాటు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. శ్రీశైలం దర్శనం చేసుకుని వచ్చాక దోమలపెంట ప్రాంతంలో సఫారీ, ట్రెక్కింగ్ ప్యాకేజీల ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇది ఒకసారి చూడవచ్చు మీరు. అదే అత్యధికంగా పుల్లున్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, టైగర్ స్టేట్ అని అంటారు దాన్ని, మధ్యప్రదేశ్. ఇటీవల బ్యాక్టీరియా వల్ల అత్యధికంగా మృతి చెందిన టైగర్లు ఎక్కడ అంటే మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి. ఇది పులితో పర్యాటకం ఏర్పాటు చేసినటువంటిది. ఇక్కడ చూడవచ్చు. కర్ణాటకలోని బందీపూర్, రాజస్థాన్లోని రణథంబోర్, మహారాష్ట్రలోని తబోడోబా టైగర్ రిజర్వ్లో అధికారులు అధ్యయనం చేశారు. దానికి గాను జంగిల్ టూరిజం, కర్ణాటకలో జంగిల్ టూరిజం విభాగం ఉంది. వసతి నిర్వహణ కోసం ప్రైవేట్ ఇవ్వకుండా అటవీశాఖ నిర్వహిస్తుంది. అక్కడ జంగల్ టూరిజం ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో. కేరళలో పెరియార్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే కేరళ. గుర్తుపెట్టుకోండి. అమరాబాద్లో టైగర్ రిజర్వ్లో 170 స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాం. అందుకోసం ఇక్కడ గైడ్లను ఏర్పాటు చేశారంట. అక్కడ కూడా ఇది ఏర్పాటు చేయబోతున్నారు, చూడవచ్చు. అంతర్జాతీయ న్యాయ పరిశోధన కేంద్రంగా నల్సార్ యూనివర్సిటీని అంతర్జాతీయ పరిశోధన న్యాయ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొనడం జరిగింది. అంతర్జాతీయ న్యాయ పరిశోధన కేంద్రంగా నల్సార్ ముందుకు సాగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నల్సార్ ఛాన్సలర్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ శుక్రవారం మెడికల్ షామీర్పేటలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 1.5 కోట్లతో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బిపి జీవన్ రెడ్డి సెంట్రల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్ ప్రారంభించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ చూడవచ్చు మనం. ఈ నల్సార్ అనేది ఇటీవల బాగా వార్తలో నిలుస్తుంది. ఇటీవల నియమితులైనటువంటి నల్సార్ సిఇఓ కానీ అన్ని చూసుకోవచ్చు, చైర్మన్ ఎవరు, ఇవన్నీ అంశాలు. ఎందుకంటే నల్సార్ పైన బిట్ రావడానికి అవకాశం ఉంది. ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానానికి ఆదాని. ప్రపంచ అత్యధిక కుబేరులు ఉన్నటువంటి ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానానికి గౌతమ్ అదాని గారు ఇప్పుడు చేయడం జరిగింది. కుబేరులో 2వ స్థానానికి చేరారు. కొన్ని గంటల సేపు మాత్రమే ఆయన ఆ స్థానంలో ఉన్నారు. తర్వాత స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో తన గ్రూపు షేర్ నష్టపోవడంతో అదాని సంపద విలువ తగ్గి మళ్ళీ 3వ స్థానానికి చేరుకున్నాడు. బెర్జర్ ఆర్నాల్డ్ సెకండ్ ప్లేస్ ఉన్నారు. ఫస్ట్ ఎలన్ మస్క్, సెకండ్ బెర్జర్ ఆర్నాల్డ్, తర్వాత గౌతమ్ అదాని, తర్వాత జెఫ్ బెజోస్ 4th ప్లేస్, బిల్ గేట్స్ 5th ప్లేస్. బిల్ గేట్స్ను కూడా వెనకేసి మన ఇండియా వాడు అయినటువంటి అదాని గారు ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 3వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ రిపోర్ట్ ఎక్కడంటే ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్స్ జాబితాలో రూపొందించిన టైం. కరణ్ ఆదానికి సిమెంట్ కంపెనీల ఏసీసీ చైర్మన్గా నియామకం చేసింది అంబుజా. ఏసీసీలకు డైరెక్టర్గా కరణ్ ఆదాని, ఇతని కొడుకు అనేటువంటి కరణ్ ఆదాని గారు నియామకం జరగడం జరిగింది. ఏసీసీ సిమెంట్ చైర్మన్గా నియమితులయ్యారు. మరో అంశం, కాఫీ బోర్డ్ చైర్మన్గా చెల్లా శ్రీకాంత్, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఎండీగా చెల్లా శ్రీకాంత్ కాఫీ బోర్డు సభ్యునిగా నియమితమయ్యారు. ఒకసారి చూసుకోవచ్చు ఈ అంశాన్ని. మరో అంశం, రూపాయిలో వాణిజ్య చెల్లింపులు సెటిల్మెంట్లు ఇన్వాయిస్లకు వాణిజ్య శాఖ అనుమతి. ఇది ఒకటి మీరు ఎకనామిక్ అంశాలుగా చూసుకోవచ్చు. జీడిపిలో 3% లోపే కరెంటు ఖాతా లోటు అనేది ఇక్కడ ఉన్నది. ఈ అంశాన్ని ఒకసారి చూసుకోండి మీరు. స్వాతి పీరమాల్కు ఫ్రాన్స్ అత్యుత్తమ అవార్డు. ప్రముఖ భారత శాస్త్రవేత్త పారిశ్రామికవేత్త స్వాతి పీరమాల్కు ఫ్రాన్స్ అత్యుత్తమ పురస్కారం లభించింది. వాణిజ్యం, పారిశ్రమలు, సైన్స్ శాస్త్ర రంగాల్లో సేవలు చేసినటువంటి భారత్ ఫ్రాన్స్ సంబంధాల బలోపేతం కృషి చేసిన ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఏ దేశం? ఫ్రాన్స్ అత్యున్నతమైన పురస్కారం ఎవరికి లభించిందంటే స్వాతి పీరమాల్కు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈమె ఎవరంటే పీరమాల్ గ్రూప్ వైస్ చైర్పర్సన్ స్వాతి పీరమాల్, 66 ఏజ్. ఒకసారి అయితే 2016లో ఫ్రాన్స్ రెండో అత్యున్నత పురస్కారం చెవాలియర్ డి ఆర్డర్ నేషనల్ డు మెరిట్ను స్వాతి పీరమాల్ పొందారు. ఇక్కడ చూడొచ్చు నిన్నటి అంశాల్లో, గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వారంలో జీవో జారీ చేస్తామని భూమి లేని రైతులకు గిరిజన బంధు ఆదివాసీ బంజారాలో ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ గారు ప్రకటన చేయడం జరిగింది. ఓకే, చీతాలకు ఇంత వేగం ఎలా? ప్రకృతి తీర్చిదిద్దిన పరుగుల యంత్రం. బరువు 35 నుంచి 56 కిలోలు ఉంటాయి. పొడవు 60 నుంచి 50 అంగుళాలు ఉంటాయి. తోక పొడవు 24 నుంచి 32 అంగుళాలు. సగటు జీవితకాలం 10 నుంచి 12 సంవత్సరాలు. సంరక్షణ కేంద్రాలు అయితే 20 సంవత్సరాలు బతకగలుగుతాయి. ఒక విడతలో సంతానం నుంచి అంటే ఒక విడతలో 2 నుంచి 6 పిల్లలు తీయగలుగుతాయి. వీటి కండరాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూస్లో ఇచ్చారు, బాగా చాలా చక్కగా ఇచ్చారు. ఒకసారి ఈ న్యూస్ను ఖచ్చితంగా చూడండి. ఇంకా లెంతీ అవుతుంది వీడియో అనేది, అందుకనే పార్ట్ 1 పార్ట్ 2గా నేను డివైడ్ చేయాలనుకుంటున్నాను. మరో అంశం, పెద్ద పులులలో ఎన్ని తెగలు ఉంటాయి? ఈ జాగ్వార్ అనేది ఇలా ఉంటాయి. ఇది 50 నుంచి 110 కిలోల బరువు పెరుగుతుంది. అమెరికాలో అతిపెద్ద పిల్లి జాతిగా పేరొందిన జాగ్వార్చే ఈ జాతి వాటన్నిటికీ బలమైన పంజా దెబ్బ అంతరించిపోయే ప్రమాదంలో ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం. ఇది కూగర్, ఇది 40 నుంచి 100 కేజీల బరువు ఉంటుంది. అమెరికాలో జాగ్వార్ తర్వాత అతిపెద్ద పిల్లి జాతి జంతువిదే. పర్వత పిల్లి అని కూడా పిలుస్తారు. చిరుత, ఇది చూడడానికి జాగ్వార్ లానే కనిపిస్తుంది, కానీ నల్లని మచ్చలతో అందమైన కోటు వేసుకున్నట్లు ఉంటుంది. ఆఫ్రికా నుంచి ఆసియా దాకా అన్ని వాతావరణాలు తట్టుకోగల పెద్ద పిల్లి. వేటలో సింహాల కంటే మెరుగైన ఆఫ్రికాలో అంటుంటారు. చీతా, భూమిపై అతివేగంగా పరిగెత్తే క్షీరద. పెద్ద పులుల్లా చిరుతల్లా భారీగా ఉండవు. మనుషుల పట్ల దూకుడుగా వ్యవహరించవు. ఇతర పెద్ద పులులతో పోటీ పడకుండా పగటిపూట వేటాడతాయి. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ జాతులే. మంచు చిరుత లేపాడు. ఇక్కడ చూడొచ్చు. సెంట్రల్ దక్షిణాసియా పర్వతాలలో మంచు ప్రాంతాల్లో దాగి ఉండే దీనికి పెద్ద తోక ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఈ పెద్ద పులి. ఇది 75 నుంచి 300 కిలోలు ఉంటుంది. సాధారణంగా అడవులో కనిపించే దీన్ని ధైర్యానికి మారు పేరుగా చెప్తారు. భారత్తో పాటు బంగ్లాదేశ్, మలేషియా, దక్షిణ కొరియా దేశాల్లో ఉంటుంది. ఇది ఇప్పుడు మన జాతీయ జంతువు. ఇక్కడ చూడవచ్చు పెద్ద పులి. కణితిని పర్యవేక్షించే పరికరం. క్యాన్సర్ కణుతులను పర్యవేక్షించేందుకు పెరుగుదలను పర్యవేక్షించేందుకు బుల్లి పరికరాన్ని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని పేరు ఫ్లెక్సిబుల్ అటానమస్ సెన్సార్ మెజరింగ్ ట్యూమర్స్
చర్మానికి ఇట్టే అతుక్కోవడంతో పాటు చర్మం శరీర కదలికలకు అనుగుణంగా సాగేలా ఇందుకు సెన్సార్లు అమరుస్తారు. బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ పరికరం మిల్లీ సెంటర్ ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వారు డెవలప్ చేశారు. అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట ఏర్పడినటువంటి కణుతులను బాడీలో క్యాన్సర్కి సంబంధించినటువంటి కణుతులను ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, మరో అంశం ఎస్సీఓ తొలి పర్యాటక సాంస్కృతిక రాజధానిగా వారణాసి. ఎస్సీఓ తొలి పర్యాటక సాంస్కృతిక రాజధానిగా ఉత్తరప్రదేశ్లోని పవిత్ర వారణాసి నగరాన్ని గుర్తించారు. 2022-23 గాను వారణాసి హోదాలో కొనసాగుతున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎవరు రావచ్చు వినయ్ క్వాత్రా ఇటీవల పేపర్ చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో కూడా ఇలాంటి ఇచ్చి జతపరచమని అడగడం జరిగింది. చూడండి, బైడెన్ కొలువులో భారత్ సంతతికి చెందిన 130 మంది వ్యక్తులు సంతతికి చెందినటువంటి 30 మంది అమెరికన్లు ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనా యంత్రాంగంలో కీలక బాధ్యతలు ఉన్నారని శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా రాజధాని ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో శ్వేతసౌధం భద్రతా మండలికి సంబంధించిన గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ బయో డిఫెన్స్ అండ్ సీనియర్ అధికారిగా ఉన్న రాజ్ పంజాబీ ఆ అధికారుల పేరు చదువుతూ ఈ విషయం ఇది గర్వించదగ్గ విషయం అని పేర్కొనడం జరిగింది. బ్రిటన్ ప్రధానిగా బాధ్యత స్వీకరించిన కన్జర్వేటివ్ నేత లిజ్ ట్రస్. బ్రిటన్ ప్రధానికి ఇటీవల ఎవరు ఎన్నికైన లిజ్ ట్రస్ గారు కూర్చొని అదేవిధంగా బ్రిటన్లో ఉన్నటువంటి ఎలిజబెత్ రాణి 2 గారు ఇటీవల మరణించడం జరిగింది. ఆ మరణానికి సంతాపం తెలపడానికి భారత్ నుంచి ఈ యొక్క ఇప్పుడు చనిపోయిన తర్వాత నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడానికి భారత్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వెళ్ళడం జరిగింది. చూడవచ్చు మన ముఖ్యాంశం. భారత్ ఈ ఎలిజబెత్ రాణి హయాంలో ప్రధాన పీఠం ఎక్కిన ఎన్నో వ్యక్తి అంటే లిజ్ ట్రస్ 15వ వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీ అనేది కన్జర్వేటివ్ పార్టీ, రైట్. మరో అంశం, దక్షిణ మధ్య రైల్వేకు గ్రీన్ కో రేటింగ్ పత్రాలు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నది కదా, దక్షిణ మధ్య రైల్వే అంటే సికింద్రాబాద్ రైల్వే. హైదరాబాద్ రైల్వే స్టేషన్కు 4వ గ్రీన్ కో రేటింగ్ పత్రాలు లభించాయి. దక్షిణ మధ్య రైల్వే అని తెలిపింది. రైల్వే సంస్థలకు నేషనల్ పర్యావరణ హితంగా తీర్చిదిద్దినందుకు గాను ఈ గుర్తింపు లభించిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి పత్రాలు అందుకుంటున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ గ్రీన్ కో ప్లాటినం రేటింగ్. తిరుపతి క్యారేజ్ రిపేర్ షాప్ గ్రీన్ కో గోల్డ్. మౌలాలి డీజిల్ లోకో షెడ్ దానికి సంబంధించినట్టు ఇందులో ఉన్నాయి, ఒకసారి చూడవచ్చు మీరు. నెక్స్ట్, కర్ణాటకలో మత మార్పిడి నిషేధ బిల్లుకు ఆమోదం. ఇటీవల కర్ణాటకలో ఏమి నచ్చిందంటే ఇజ్రాయెల్కు రిజర్వేషన్ ఒకటి, ఇక్కడ అటువంటి కర్ణాటకకు మత మార్పిడికి సంబంధించిన నిషేధ బిల్లును కూడా ఆమోదించడం జరిగింది. కర్ణాటకలో గత నెల ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించిన మత మార్పిడి నిషేధ బిల్లుకు విధాన పరిషత్ ఇజాబ్ వివాదం కూడా కర్ణాటక సంబంధించిన ఇటీవల వార్తల్లో నిలిచింది, అది కూడా చూసుకోండి ఒకసారి. వర్షాకాల సమావేశంలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఈ బిల్లును ప్రవేశపెడుతూ బలవంత మత మార్పిడి నిషేధిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ఓకే, చూడవచ్చు. మరో అంశం ఏంటంటే అస్సాం గిరిజన తీవ్రవాద సంస్థలతో శాంతి ఒప్పందం ఎవరు చేసుకున్నారంటే ఇండియన్ గవర్నమెంట్ చేసుకుంది. అస్సాంలోని కొన్ని కలహాల ప్రాంతాల్లో సుస్థిర శాంతి దిశగా కీలక ముందడుగు పడింది. ఆ రాష్ట్రానికి చెందిన పలు గిరిజన తీవ్రవాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఆ శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమైన ఈ త్రైపాక్షిక ఒప్పందంపై ఆల్ ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, ఆదివాసీ కోబ్రా మిలిటెంట్ ఆఫ్ అస్సాం, బిర్సా ముండా కమాండో ఫోర్స్ అండ్ సంతాల్ టైగర్ ఫోర్స్, ఆదివాసీ పీపుల్స్ ఆర్మీ సంస్థలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వకర్మ. అస్సాం ముఖ్యమంత్రి ఎవరంటే హేమంత్ బిశ్వకర్మ, గుర్తుపెట్టుకోండి. తదితర సమక్షంలో సంతకాలు చేసి పెట్టారు. 2012 నుంచి కార్పొరేట్ వివరణ పాటిస్తూ ప్రత్యేక క్యాంపుల్లో కొనసాగుతున్నాయి. అయితే పరేష్ బర్హా నేతృత్వంలో ఉల్ఫా కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ సంస్థలు ఈ ఒప్పందంలో భాగస్వాములు కాలేదు. భాజపాలో గోవా సిఎల్పి విలీనానికి స్పీకర్ ఆమోదం. గోవా రాష్ట్ర కాంగ్రెస్ శాసనపక్షం అధికార భాజపాలో విలీనానికి ఆమోదం తెలిపినట్లు స్పీకర్ రమేష్, అంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభాపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అనేది భాజపాలో విలీనం అవుతుంది. 11 మంది ఎమ్మెల్యేలతో 8 మంది సిఎల్పిని భాజపాలో కలిపేందుకు తీర్మానం ఆమోదించింది. ఇక్కడ మరో అంశం చూద్దాం. ఇందాక మనం చూసినాక 74 ఏళ్లకు మళ్ళీ భారత్ చీతాలని ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొరియా వాళ్ళ ఇంతకుముందు
చనిపోయినాయి. లాస్ట్ ఎక్కడ చనిపోయినాయని చూసొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం 8 చీతాలు తీసుకొచ్చారు. ఎన్ని చీతాలు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి? నమీబియా దేశం నుంచి. ఈ 17 తిట్టిన ఎక్కడ వదిలేరు. అందులో ఎన్ని మగ అంటే ఐదు ఆడ చీతాలు 3 మగ చీతాలు ఉన్నాయి. ఈ నమీబియా దేశంలోని విండ్హాక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి జైపూర్లోని దిగనున్నాయి. అక్కడ నుంచి ఏం చేస్తారంటే మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు తరలిస్తారు. అక్కడ విడుదల చేయడం జరిగింది 17th రోజు. ఓకే. మరో అంశం, అస్తిత్వం లేని 86 రాజకీయ పార్టీలు రద్దు చేసింది ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే అవి పార్టీలు పెడుతున్నారు, వాటి యొక్క ఉనికి లేదనేది మరో 253 రాజకీయ పక్షాలకు పార్టీ పరంగా లభించే ప్రయోజనాలపై నిషేధం విధించింది. కానీ 86 పార్టీల గుర్తింపును రద్దు చేసింది. అది గుర్తుపెట్టుకుని ఎన్ని పార్టీలకు గుర్తింపు ఇటీవల ఎన్నికల సంఘం ఎన్ని పార్టీలకు గుర్తింపు రద్దు చేసిందని వార్తల్లో నిలిచిన అంశం కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు. 86 పార్టీలకు. అందులో ఏమిటంటే ఏపీ నుంచి 6 ఉన్నాయి, తెలంగాణ నుంచి 16 పార్టీలు ఉన్నాయి. అయితే తాజా రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించిన పార్టీలో ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 2 పార్టీలు ఉన్నాయి. పార్టీపరమైన ప్రయోజనాలు పొందకుండా నిషేధం విధించిన పార్టీలు తెలంగాణ నుంచి 14 ఉన్నాయి. ఈ చూడొచ్చు ఒకసారి ఈ అంశాలను. మొత్తం 537 పార్టీలపై చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ వస్తుంది. ఇంకో అంశం, మరో అంశం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.12 కోట్ల సీసాలతో నానో యూరియా సరుకు విక్రయం చేయబోతున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. నానో యూరియాకు ఆదరణ పెరుగుతుంది, అమ్మకాలు గణనీయంగా జరుగుతున్నాయి. యూరియాను గుళికల రూపంలో నుంచి ద్రవ రూపంలోకి మార్చడం వల్ల కొనుగోలు ప్రయోజనాలపై జరిగిన కసరత్తు తర్వాత అందుబాటులోకి వచ్చింది నానో యూరియాను. ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేషన్ ఇఫ్కో సంస్థ నానో టెక్నాలజీ ప్రపంచంలో తొలిసారిగా దేశంలో నానో యూరియాను తయారీని ప్రారంభించింది. ఇక్కడ చూడవచ్చు ఇఫ్కో వాళ్ళు ఈ బస్తా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. దీని ధర 240 రూపాయలు ఉంటుందంట. ఇది 50 ml అంటే 500 ml 60 లీటర్ బాటిల్ అనేది పంటకు కొడితే 45 కేజీల యూరియా ఎంతైతే శక్తి ఉంటుందో అది వేస్తే మొక్కలకు వచ్చే శక్తి, అదేవిధంగా 1/2 లీటర్ ద్వారా మనం పొందొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. మరో అంశం, స్టెల్త్ యుద్ధ నౌక తారాగిరి జలప్రవేశం. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్ యుద్ధ నౌక తారాగిరి జలప్రవేశం చేసింది. ప్రాజెక్ట్ 17A శ్రేణిలో 3వ యుద్ధ నౌక ముంబై ముజగావ్ డాక్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. ప్రాజెక్ట్ 17A స్టెల్త్ యుద్ధ నౌక తారాగిరిని నిర్మించింది ఏ సంస్థ అంటే ముజగావ్ డాక్ లిమిటెడ్. తారాగిరిని సమీకృత నిర్మాణ విధానాన్ని ఉపయోగించి నిర్మించారు. ఇందులో వివిధ ప్రదేశాలలో హాల్ బ్లాక్లను నిర్మించి MDL అనుసంధానించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం కారణంగా భారత్లో సంతాప దినంగా ప్రకటించినందువల్ల దీన్ని యుద్ధ నౌకను సాంకేతికంగా మాత్రమే జలప్రవేశం చేశారు. ఫ్రిగేట్ సంతతికి చెందిన ఈ యుద్ధ నౌక తరగతికి చెందిన ఈ యుద్ధ నౌక నిర్మాణం 2020 సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. పూర్తిస్థాయి సిద్ధమయ్యాక 2025 ఆగస్టులో నౌకాదళం చేతికి అందించే అవకాశం ఉందని ఇక్కడ చూడవచ్చు. దీని వ్యయం 25,700 కోట్లు అయింది. ప్రాజెక్టు 17A. ఓకే. మరో అంశం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడితే ఇంతకుముందు చూసాం మనం. అంబేద్కర్ దార్శనికతకు ఆర్టికల్ 3 ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఇది ఒకసారి చూడవచ్చు మీరు అంశం. మరో అంశం, 8 బిల్లులకు తెలంగాణ శాసనసభ మండలి ఆమోదం. రాష్ట్రంలో శాసనసభ మండలి 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. అందులో 6 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఏర్పాటుకు గత ఏప్రిల్ 12న రాష్ట్ర మంత్రిమండలి అంగీకారం తెలపగా తాజాగా అసెంబ్లీలో 5 విశ్వవిద్యాలయాలకే బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. భారతీయ పరిశ్రమ సమైక్య CII కావేరీ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గురునానక్ MNR అమిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ICMAR విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఉద్దేశించి 2 ప్రధాన అంశాలపై రూపొందించింది. రాష్ట్ర శాసనసభ శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు 2022ను వ్యతిరేకిస్తూ ప్రతిపాదన ఒక తీర్మానాన్ని నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రెండింటికి ఆమోదం లభించింది. విద్యుత్ సవరణ బిల్లును
వ్యతిరేకిస్తూ శాసనసభలో మండలిలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రవేశపెట్టిండు ఈ బిల్లులు చూడవచ్చు. అదే పంజాగుట్టల సుప్రీంకోర్టు ఆదేశాల నిబంధన ప్రకారమే పంజాగుట్టలో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది. 125 అడుగుల విగ్రహాన్ని ఐమాక్స్ పక్కన కడుతున్నట్లు, అంటే అంబేద్కర్ విగ్రహాన్ని కడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇక్కడ చూడవచ్చు. మరో అంశం, ఇది ఆల్రెడీ చూసినాం కదా. జిహెచ్ఎంసీలో 15 మంది కోఆప్షనల్ సభ్యులు. ప్రస్తుతం 6 ఉన్న కోఆప్షనల్ సభ్యుల సంఖ్యను ఎంత పెంచారంటే 15 మందికి పెంచారు. ఇక్కడ చూడవచ్చు ఈ అంశం. మరో అంశం, ఇతర కార్పొరేషన్లలో 10 మంది. మున్సిపాలిటీగా ములుగు. ఇటీవల మున్సిపాలిటీగా మారింది ఏదంటే ములుగు. జిల్లా కేంద్రమైన పంచాయతీగానే ఉన్న ములుగును పురపాలక సంఘం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారు శాసనసభలో బిల్లు పెట్టారు. ములుగు పర్యాటక హబ్గా మారిన నేపథ్యంలో పురపాలకగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ములుగు, బండారుపల్లి, జీవనంతరావుపల్లి ఈ 3 పంచాయతీలను కలిపి ములుగు పురపాలిక చేసేందుకు ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లిగా 3 గ్రామాలను కలిపి చేస్తున్నారు పురపాలక మండలిగా. గుర్తుపెట్టుకోండి. మరో అంశం, అంబుజా ఏసీసీ చైర్మన్ కరుణార్ ఆదాని, ఇందాక చూసాం కదా అది. కాఫీ బోర్డు చెల్లా శ్రీకాంత్, ఇందాక చూసాం కదా అక్కడ అంశం. ఇది బ్రాండ్ విలువల్లో టీసీఎస్కు టాపు. దేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అవతరించింది. అంతర్జాతీయ మార్కెటింగ్ డేటా అనలిటిక్స్ దిగ్గజ కంపెనీ కాంట్రాక్ట్ బ్రాండ్స్ ఇండియా ర్యాంకులు ప్రారంభించగా ప్రారంభించిన 2014 నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. 2 స్థానాలు మెరుగుపరుచుకొని ఈ ఏడాది టీసీఎస్ తొలి స్థానాన్ని అధిరోహించగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2వ స్థానానికి పరిమితమైంది. కాంటార్ బ్రాండ్స్ టాప్ 75 మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్స్ 2022 పేరుగట వినియోగించింది. ఆసియా పసిఫిక్లో 2వ స్థానం. 2020తో పోలిస్తే 2022 టీసీఎస్ తన బ్రాండ్ విలువ 212% పెంచుకొని $45,511 మిలియన్ చేరుకోవడం ద్వారా దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా 46వ స్థానంలో ఉంది టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్. ఓకే. సీఎం అధ్యక్షుడిగా వినోద్ అగర్వాల్. సీఎం అధ్యక్షుడిగా 2022-23 కాలానికి గాను వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ ఎండి వినోద్ అగర్వాల్ను ఎన్నుకున్నారు. ఇక్కడ చూడవచ్చు. సీఎం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే వినోద్ అగర్వాల్ గారు. వృద్ధి రేటు 7%. పిచ్. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7% సవరించినట్లు అమెరికా చెందిన పిచ్ రేటింగ్ సంస్థ ఇక్కడ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది రిపోర్ట్స్ ఇంపార్టెంట్. అయితే ఇంతకుముందు 2022-23 భారత వృద్ధి రేటు 7.8గా నమోదు కావచ్చని జూన్లో పిచ్ అంచనా వేసింది, కానీ ఇప్పుడు తగ్గించింది 7%కు. ఇక్కడ చూడవచ్చు. మరో అంశం, ఎస్బీఐ మార్కెటింగ్ విలువ తొలిసారిగా 5 లక్షల కోట్లు నమోదు. 5 లక్షల కోట్లుగా నమోదు. ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ తొలిసారిగా 5 లక్షల కోట్లకు మైలురాయిని అధిగమించింది. బ్యాంకింగ్ రంగంలో హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంకుల తర్వాత 5 లక్షల కోట్ల మార్కెట్ విలువ అందుకున్న సంస్థగా ఎస్బీఐ నిలిచింది. ఇంటర్డేలో బ్యాంక్ షేర్లు 3% పెరిగి 574.75 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇక్కడ చూడవచ్చు. ఈ రెండు కూడా ఐసిఐసి బ్యాంక్ అనేది, హెచ్డిఎఫ్సి అనేది కూడా 2 ప్రైవేట్ బ్యాంకులు అయితే ప్రభుత్వ రంగానికి చెందినటువంటి ఎస్బీఐ బ్యాంకు తొలిసారిగా 5 లక్షల కోట్ల డాలర్లుగా ఇది 5 లక్షల కోట్లుగా నమోదు చేసుకుందనమాట. మరో అంశం, ఇండిగో సీఈఓగా పీటర్ అల్బర్స్. ఇంతకుముందు ప్రీవియస్ మనం వీడియోలో చర్చించడం జరిగింది, ఒకసారి చూడండి అంశం. ఏబీసీ చైర్మన్గా ప్రతాప్ పవార్. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్గా 2022-23 కాలానికి గాను ప్రతాప్ పవార్ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏబీసీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారంటే ప్రతాప్ పవార్ అని గుర్తుపెట్టుకోండి అంశం. సెంట్రల్ సిల్క్ బోర్డు సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఇది అపాయింట్మెంట్ సంబంధించిన అంశం.
సెంట్రల్ సిల్క్ బోర్డు మెంబర్గా అపాయింట్మెంట్ అయింది ఎవరంటే రఘునందన్ రావు గారు, తెలంగాణ పర్సన్. ఓకే. తెలంగాణ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి రఘునందన్ రావు నియమితులయ్యారు సెంట్రల్ సిల్క్ బోర్డు సభ్యుడిగా. ఓకే, ఈ అంశం చూడవచ్చు. ఐఆర్డిఏఐ సభ్యుడిగా దేవాషియా. భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ సభ్యుడిగా థామస్ ఎం దేవాషియాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన కోచిలో మాస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఇండియాలో టెక్నికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇండియన్ ఇన్సూరెన్స్ కంట్రోల్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కు మెంబర్గా సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఇక్కడ చూడవచ్చు. మరో అంశం ఇది చూసాం కదా, కన్సుల్గా జెన్నిఫర్ లారెన్స్. మన ఫస్ట్ అంశం అదే ఉంటుంది, చూడవచ్చు. ఓకే, ఇది కూడా చూసాం ఆల్రెడీ. విశాఖ ఉక్కుకు జాతీయ పురస్కారం. హిందీ అమలుకు సంబంధించిన విశాఖ ఉక్కు పరిశ్రమ జాతీయ స్థాయిలో 2 ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికార భాషా విభాగం ఆధ్వర్యంలో గుజరాత్లో సూరత్లో జరిగిన జాతీయ హిందీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ భాష అమలు విభాగంలో ఉక్కు రాజభాష కీర్తి పురస్కారానికి ఎంపికైంది. హిందీ ఇన్ హౌస్ మ్యాగజైన్ విభాగంలో విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహిస్తున్న హిందీ మ్యాగజైన్ సుగంధ్ అనేది ఈ ఉక్కు పరిశ్రమ నిర్వహిస్తున్న మ్యాగజైన్ అనమాట. రాజభాష కీర్తి పురస్కారానికి ఎంపికైంది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు. ఎన్ఐఆర్డిపిఆర్కు అంతర్జాతీయ పురస్కారం. జాతీయ స్థాయిలో గ్రామీణ అభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాల్లో నిపుణుల్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్లోని జాతీయ అంతర్జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ఆసియా పసిఫిక్ సమీకృత ఈ పురస్కారం లభించింది. ఒకసారి చూసుకోండి. ఏ పురస్కారం లభించింది? అంతర్జాతీయ ఇంటర్నేషనల్ పురస్కారం లభించింది. ఏదానికంటే అది గ్రామీణ స్థాయిలో గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థకు. మరో అంశం, ప్రపంచ కొబ్బరిలో ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూస్తాం. 2వ స్థానంలో ఆదానికి వచ్చింది. అయితే కొద్దిసేపటికి మళ్ళీ పడిపోయి 3వ స్థానానికి వెళ్ళిపోయాడు. నీతి ఆయోగ్ సభ్యుడిగా రమేష్ చంద్ర గౌరవ డాక్టరేటు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విశ్వవిద్యాలయం యొక్క 54వ స్నాతకోత్సవంలో బాపట్నంలో ఏజీ కాలేజ్ అగ్రికల్చర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ రాజ్భవన్ నుంచి గవర్నర్ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. రైతులకు డ్రోన్స్ పరిజ్ఞానం అందుబాటులోకి అంగ్రు దేశంలోనే ఉందన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వ్యవసాయ ఆర్థికవేత్త రమేష్ చంద్ర కాంగ్రు గౌరవ డాక్టరేట్ను ఉపకులపతి విష్ణువర్ధన్ ప్రదానం చేస్తారు. ఇక్కడ చూడవచ్చు. అతి తక్కువ సమయంలో ఉర్దూలోకి భగవద్గీతను అనువాదించింది ఎవరంటే నిజామాబాద్ జిల్లా బోధన పట్టణానికి చెందినటువంటి హేబా ఫాతిమా. వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అతి చిన్న వయసులో అతి తక్కువ కాలంలో సంస్కృతిలో ఉన్నటువంటి భగవద్గీతను ఉర్దూలోకి అనువదించిందన్నమాట. ఈమె ఏం చేస్తుంది? భగవద్గీత శ్లోకాలు, ఖురాన్ సూరాలను చదివేవారు. ఈ రెండింటిని సారూప్యత ఉన్న అంశాలను గతంలో ఉర్దూలో పుస్తకం రాసింది ఇంతకుముందు. ఇక్కడ చూడవచ్చు. మరో అంశం, వరంగల్కు అంతర్జాతీయ వేదిక ఖ్యాతి సంపాదించిన వరంగల్ నగరం మెరిసింది. ఈ మేరకు యునెస్కో గ్లోబల్ నెట్వర్కింగ్ ఆఫ్ లర్నింగ్ సిటీస్కు ఎంపికైంది. తాజాగా 24 దేశాల నుంచి 77 నగరాలు ఈ గుర్తింపునివ్వగా ఇందులో మన దేశం నుంచి 3 మాత్రమే ఉన్నాయి. వరంగల్తో పాటు కేరళలోని త్రిశూర్, నీలాంబర్ నగరాలు ఈ ఘనత సాధించాయి. యునెస్కో అనుబంధ సంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఒకటి. ఆ సంస్థ ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా 294 నగరాలకు GNLSCలోకి గుర్తించి అక్కడ విద్యాభివృద్ధికి చేతునిస్తుంది. ఇలా గుర్తింపునిచ్చిన నగరాల్లో ఆన్లైన్ శిక్షణ కార్యశాలలు, వయోజన విద్య కార్యక్రమ వెబినార్లు నిర్వహిస్తుంది. అక్షరాస్యత విద్య నిరంతరం అధ్యయనానికి కృషి చేస్తుంది. యునెస్కో GNLMC 2021 ఆగస్టులో దరఖాస్తులను ఆహ్వానించగా వరంగల్ మహానగర సంస్థ ఈ పోటీలో నిలిచింది. ఈ మేరకు దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేయగా కేంద్రం యునెస్కో పోటీకి పంపింది.
జేఎన్ఎం ఎంపిక కావడానికి అనేక అంశాలను పరిశీలిస్తారు, ఇందులో చూడొచ్చు. ఇండియా నుంచి 3 అయితే మన తెలంగాణ నుంచి ఒక నగరం ఉంది, అది వరంగల్, గుర్తుపెట్టుకోండి. 3 నగరాలు ఏవి అంటే కేరళలోని త్రిశూర్, నీలాంబర్ నగరాలు, గుర్తుపెట్టుకోండి. మరో అంశం, అంబేద్కర్, ఇది ఒక పుస్తకాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇటీవల బాగా అంబేద్కర్ వార్తలు నడుస్తున్నాడు. అంబేద్కర్ అండ్ మోదీ, రీఫార్మ్స్, ఐడియాస్, పర్ఫార్మెన్స్, ఇంప్లిమెంటేషన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాస్తవ రూపంలో తెస్తున్నారని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. నిజమైన అంబేద్కర్ అనుచరుడైనా ఉన్నారంటే అది మోదీని అని పేర్కొన్నారు. ఆయన అంబేద్కర్ అండ్ మోదీ రీఫార్మ్స్ అండ్ ఐడియాస్, పర్ఫార్మెన్స్, ఇంప్లిమెంటేషన్ పుస్తకం విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారంటే రామ్నాథ్ కోవింద్ గారు విడుదల చేశారు. ఓకే. మరో అంశం, షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సంస్థ ఎక్కడ జరిగింది? పరస్పరం విశ్వాసం చైనాలో జరిగింది. విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కలిసికట్టుగా ముందుకు సాగుతామని షాంఘై సహకార సంస్థ సదస్సులు సభ్య దేశాలకు చెందినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ సంక్షోభం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ దేశం ఏమనంటే ఉజ్బెకిస్తాన్లోని ఎక్కడ జరిగిందంటే సమర్కండ్లోని ఎన్సిఓ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి షాంఘై సమావేశం ఎక్కడ జరిగిందంటే ఉజ్బెకిస్తాన్. చిరుధాన్యాలు పండించాలని ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. మరో అంశం, మోదీతో భూటాన్ రాజు వాంగ్చుక్ సమావేశం. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. వాటిలో బలోపేతమైన వారిద్దరు చర్చలు. భూటాన్ రాజుతో సహృద్భావ సమావేశం జరిగింది. భారత్ భూటాన్ల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు వివిధ అంశాలపై చర్చించామని మోదీ ట్వీట్లో వెల్లడించారు. ఇది ఇంతకుముందు చూసినటువంటి వివాహాలకు సంబంధించినటువంటి గర్భిణీ అంతర్జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక 5th రిపోర్టు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ వివాహాల వల్ల యుక్త వయసులో గర్భధారణ, హెచ్ఐవి బారిన పడడం వంటి సమస్యలు ఎక్కువ ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం ఈ ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నమోదైన గర్భిణుల వివరాలు పరిశీలిస్తే 2,000 మందికి చిన్న వయసులోనే వివాహమైనట్లు తేలింది. అత్యధికంగా అల్లూరు సీతారామరాజులో 213 మంది, అతి తక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు ఈ జాబితాలో ఉన్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం ద్వారా తల్లి బిడ్డలు ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయని ఎదుర్కొంటున్నారని, పేదరికం, అక్షరాస్యత, బాలికలకు జాగ్రత్తగా పెంచలేమని, తల్లిదండ్రుల అభద్రతా భావం, మూఢాచారాలు, ఇంట్లో వృద్ధులు ఒత్తిడి వంటివి చిన్న వయసులోనే పెళ్లిలకు కారణమవుతున్నాయని చెప్పారు. గర్భస్రావాలు ఎక్కువ. సాధారణ వయసులో వివాహాలు జరిగిన వారితో పోలిస్తే చిన్న వయసులో గర్భం దాల్చిన వారి వయసులో కాన్పు సమయంలో మరణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని, శిశు మరణాల్లో 45.3% బాల్య వివాహాల ద్వారా జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనలు తెలిపింది. ఇక్కడ రిపోర్ట్ చూడవచ్చు. ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 రిపోర్ట్. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 5 రిపోర్ట్ ప్రకారం 20-24 మధ్య వయసున్న వారి మహిళలకు 29%, 18 ఏళ్ళ లోపు ఉన్న వరకు జరుగుతున్నాయి. ఇక్కడ చూడవచ్చు. ఇది ఏపీకి సంబంధించిన అంశం. మరో అంశం, ముందు చూసాం కదా, బానిసత్వం 5 కోట్ల మంది కరోనా టైంలో జరిగినట్టుంది. ఇది ఒక రిపోర్టు చూడండి. ప్రపంచ ఆరోగ్య వ్యయం 5.96 లక్షల కోట్లు అని చెప్పింది. భారత ఆరోగ్య వ్యయం 5.96 లక్షల కోట్లు. ఆరోగ్యం కోసం 2018-19 ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో కలిపి 5,96,440 కోట్లు ఖర్చయినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొన్నది. రోజువారీ వైద్య ఖర్చుల విలువ 5,40,216 కోట్లు. ఇక్కడ మూలధన వ్యయం ఇక్కడ చూడవచ్చు. అంతే.
కుటుంబ నియంత్ర కుటుంబ నియంత్రణపై అవగాహన తక్కువే, ఇది ఒక అంశం చూడవచ్చు. సరే, మరో అంశం. ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్గా ప్రణవ్ ఇలపర్తి. ఇది అంశాన్ని చూడండి ఒకసారి. ప్రపంచ యూత్ చెస్ ఛాంప్స్గా ప్రణవ్ ఇలంపర్తి ఇతను. అండర్-16లో ప్రణవ్ ఆనంద్, అండర్-14లో ఏఆర్ ఇలంపర్తి ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. ముంబై ఇండియన్స్ కోచ్గా ఎవరు నియమితులయ్యారంటే బౌచర్. దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ నియమితులయ్యారు. ఇంతకుముందు చూసాంగా రోజర్ ఫెదరర్ వీడ్కోలు చెప్పడం జరిగిందని. అతను కెరీర్ ఆరంభం 1998లో చేశాడు. కెరీర్ ముగింపు 2022లో సింగిల్స్ టైటిల్ 20, గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ 20. ఇక్కడ చూడవచ్చు మనం అన్ని అంశాలు. మరో అంశం, భారతదేశ్ శాప్ టైటిల్. అండర్-17 శాప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ నిలబెట్టుకుంది, చూసుకోవచ్చు. ప్రపంచ లెడ్జింగ్ ఛాంపియన్షిప్లో వినేష్ పొగాట్ చరిత్ర సృష్టించిన ప్రదర్శన రెజ్లింగ్లో ఛాంపియన్షిప్లో 2 పతకాలు గెలిచిన తొలి భారత మహిళ రెజ్లర్గా రికార్డుకి ఎక్కింది. ఆమె బెల్గ్రేడ్ ఛాంపియన్షిప్లో 53 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది, ఇక్కడ చూడవచ్చు. ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో విరాట్కు 15వ ర్యాంకు, ఇక్కడ చూడవచ్చు. ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో విరాట్కి ఎన్నో ర్యాంక్ వచ్చింది? 15వ ర్యాంకు. సూర్యకుమార్ 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. టాప్ 10లో ఉన్న ఏకైక భారత ఆటగాడు ఇతనే. పాకిస్తాన్ ఓపెనర్ అహ్మద్ రగ్జీ, ఇవి చూసుకోవాలి. అన్ని రకాల క్రికెట్కు ఊతప్ప వీడ్కోలు. టీమిండియా సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. క్రికెట్లో దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ముగించేశాడు. 36 ఏళ్ల ఈ క్రికెటర్ కర్ణాటక బ్యాటర్ అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఇది చూడవచ్చు. ఊతప్ప 2006లో సీనియర్ జట్టులో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్లో తొలి వన్డే, 2007లో T20లో ప్రపంచ కప్ స్కాట్లాండ్తో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఇతను 2005లో జింబాబ్వే పైన 50-20 ఓవర్లలో మ్యాచ్లు ఆడేశాడు, ఇక్కడ చూడవచ్చు. ఇది కూడా BWF ప్రపంచ ర్యాంకింగ్లో ప్రణయ్కు 16వ స్థానం. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా సత్తా చాటుతున్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో పురోగతి కనబరిచాడు. BWF ప్రకటించిన జాబితాలో ప్రణయ్ 2 స్థానాలు మెరుగై 16వ ర్యాంకు సాధించాడు. మరో స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ 2 ర్యాంకులు మెరుగై 12వ స్థానంలో నిలిచాడు. యువ ఆటగాడు లక్ష్య సేన్ 9వ స్థానంలో కొనసాగాడు. మహిళల సింగిల్స్లో పివి సింధు 7వ స్థానం, సైనా నెహ్వాల్ 30 ర్యాంకులతో ఉన్నారు, ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్, యుఎస్ ఓపెన్స్ విజేత అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్పై తనదైన ముద్ర వేశారు. స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ యుఎస్ ఓపెన్ చేజిక్కించుకు తన గ్రాండ్ స్లామ్ టైటిల్ను వేటను ఘనంగా ఆరంభించాడు, ఇక్కడ చూడవచ్చు. అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్. యుఎస్ ఓపెన్ విజేత ఎవరంటే అల్కరాజ్ కార్లోస్, ఓకేనా. మరి రన్నర్ ఎవరంటే కాస్పర్ రూడ్ నార్వే కంట్రీ. కాస్పర్ రూడ్ పై లూజర్ ఇతను. కాస్పర్ రూడ్ రన్నర్, కాస్పర్ రూడ్ విన్నర్ అల్కరాజ్, గుర్తుపెట్టుకోండి. యుఎస్ ఓపెన్ టైటిల్. లిచెన్స్టెయిన్ గోల్డ్ ఫ్లై అథ్లెటిక్ మీట్లో జిస్విన్కు స్వర్ణం. లిచెన్స్టెయిన్ గోల్డ్ ఫ్లై అథ్లెటిక్ మీట్లో భారత లాంగ్ జంపర్ స్విన్ స్వర్ణంతో మెరిశాడు, ఇక్కడ చూడవచ్చు. ఒక మరో అంశం, యుఎస్ ఓపెన్గా ఈగా సొంతం. ఫామ్ కొనసాగించిన స్వైటెక్ ఈగా యుఎస్ ఓపెన్లో టైటిల్ గెలుచుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఈ టాప్ సీడ్ తమ ప్రత్యర్థి నుంచి స్వైటెక్ పెద్దగా ప్రతిఘటన ఎదుర్కోలేదు. సీడ్ జాబేర్ను ఓడించింది. సీవ్ జారేడ్ రన్నర్, స్వైటెక్ విన్నర్. స్వైటెక్ ఈగా
చూడొచ్చు ఇది ఓపెన్. ఆసియా జూనియర్ క్యాడెట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటు. అన్ని రకాల క్రికెట్లకు సురేష్ రైనా వేడుకోలు. సురేష్ రైనా క్రికెట్కి సంబంధించిన క్రికెట్ క్రీడాకారులను గుర్తుపెట్టుకోండి. ఇతను ఆడిన ఆటలు ఇక్కడ ఉన్నాయి. అన్ని నిమిషాలు మీరు ప్రస్తావించడం అవసరం లేదు. జాతీయ సీనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్కు వృత్తికి రజితం. ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో మనం చేయడం జరిగింది ఈమె గురించి కూడా. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ప్రాంతీయ భాషలకు హిందీ స్నేహితురాలు అమిత్ షా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. భాష సదస్సు ఎక్కడ జరిగిందంటే అఖిల భారత అధికార భాష సదస్సు సూరత్లో జరిగింది. సూరత్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. చూడండి. ఇటీవల మరణించిన వ్యక్తులు చూసుకుంటే నటుడు అయినటువంటి కృష్ణరాజు గారు మరణించడం జరిగింది. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో మరణించారు. నంద్యా వాడకులో తొలి ఉత్తమ నటుడు బొబ్బిలి బ్రహ్మన్న. ఇతను భక్తకన్న అపనాటి శ్రీనివాస్ చేశాడు. 2014 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకంగా రఘుపతి వెంకటరత్న పురస్కారం, రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా పొందారు. అది మరో వ్యక్తి మరణం చూస్తే. తెలుగు వికీపీడియన్ ఎల్లంకి భాస్కర్ నాయుడు మరణం సంభవించింది ఇటీవల. రచయిత డిక్షనరీ వీక్సీ సోర్సుగా సేవలు అందించిన భాస్కర్ నాయుడు వృద్ధాప్య సమయం వనస్థలిపురంలో ఇంటి వద్ద మరణించాడు. ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి. ద్వారకా పీఠం శంకరాచార్య స్వరూపానంద మరణం సంభవించడం జరిగింది. గుజరాత్ సుప్రసిద్ధ ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద 90వ సంవత్సరంలో మరణించడం జరిగింది. మధ్యప్రదేశ్ నరసింహపూర్లో తన ఆశ్రమంలో గుండెపోటుతో ఆయన మరణించారు. శివాని జిల్లా. ఓకే, రైట్. అంగారపైకి జీవం అన్వేషణ కోసం ఇటీవల వర్సెస్ రోవర్. ఇది మనం ఇంతకుముందు చూడడం జరిగింది. పర్సేవరెన్స్ ఇది ఎవరు పంపారో నాసా పంపినటువంటి రోవర్. చూడవచ్చు. ఇది జీవం సంబంధించిన ఆనవాళ్ళు కనుగొంది. రైట్. ఈ బ్లడ్ సంబంధించిన ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోని చూడనట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ల ద్వారా మీకు మంచి మంచి వీడియోలు అందించగలను. అంటే వీక్లీ మేము కరెంట్ అఫైర్స్ ప్రతి వీక్ అందిస్తున్నాను. ఒకసారి చూడండి. ప్రీవియస్ వీక్స్ కూడా ప్రతి అంశాన్ని మనం కవర్ చేయడం జరిగింది. 1 గంట మీది కాదనుకుంటే మొత్తం వీక్లీ కరెంట్ అఫైర్స్ అని మేము ముందు ఉంచబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.